ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా, డైరెక్ట్గా వెళ్ళావా షూటింగ్కి? మా ఫస్ట్ బామ్మ సినిమా వాళ్ళు ఎలా పరిచయం? మా బామ్మ ఏజెంట్, ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఒక మంచి పోరోడు కావాలి అంటే తీసుకుపోయాను. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే నీది. అంటే బామ్మ. మరి మీ చుట్టాలందరూ ఏమైపోయారు ఇప్పుడు? చుట్టాలంటే అసలు నాకు కావాల్సిన మెయిన్ ముగ్గురు లేరు. ఇక చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళే. ఇంకా నేను నాకు వద్దులే అని చెప్పేసి చెల్లెలు ఉన్నారు, చిన్నాన్న వాళ్ళు 2 కూతుళ్ళు. నాకు వద్దని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసారు, రాసి ఇచ్చేసారు. ఏ రాసి ఇచ్చావు? ఆస్తి? నీ ఆస్తి మొత్తం చెల్లెళ్ళ మీద రాసి. సొంత చెల్లెళ్ళ? చిన్నాన్న వాళ్ళు. చిన్నాన్న చెల్లికి నీ ఆస్తి మొత్తం ఇచ్చేసావా? నువ్వు ఒక్కడవా? ఇద్దరం. ఇంకోళ్ళు కుమారన్న కూడా ఉన్నాడు. నా దళిద్రం ఏందో, వాడు చిన్నప్పుడు తప్పిండాడు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక సినిమా తీయచ్చు, కానీ పొడితో దొరకట్లేడు. అచ్చా, అలా ఇది అయిపోయిందా? ఓకే. మొత్తం ఆస్తి ఎందుకు రాసి ఇచ్చేసావు? ఉంటే బాగుంది కదా, 180 రూపాయలు పనికొచ్చేది కదా. అబ్బబ్బబ్బబ్బా 180 మన దోస్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అన్న. మరి అంత ఆశ లేదు నాకు, కసి లేదు తాగాలి అని. తాగాలని కసి లేదు, ఏమీ లేదు. పోను ఇప్పుడు నీకు తినడానికైనా ఉండాలి కదా. నా దోస్తు ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. నా దోస్తు ఉన్నాడు అన్న, ప్లంబర్ గాడు. ఆడి పని చేస్తున్నాడు, నువ్వు పని చేయవా అని అడుగుతున్నా. నీ పని గురించి అడుగుతున్నా. అవును, కాదనట్లేదన్న. ఇప్పుడు నేను పనికి పోతారా అంటే అవసరం లేదురా, తాళం రూమ్ చేసుకో, రూమ్లో పనుకో, సాయంత్రం వస్తా అంటాడు ఆడే. సర్లేరా పో అంటాను. ఆడ వచ్చే లోపల నేను లోడ్ అయిపోతా. ఇక్కడ నీ కెపాసిటీ ఎంత అన్న? మినిమం 2 క్వార్టర్లే అన్న, 2 ఫుల్ బాటిల్ కాదు. 2 క్వార్టర్లా నీ కెపాసిటీ మొత్తం మామూలుగా ఎంత తాగలవు ఉంటే? అంటే గ్యాప్ ఇస్తే గుద్దుతా. ఎంత మామూలునే? ఎంత ఎంత అంటే చెప్పు. దర్శనాన్ని అడగండి, ఎన్నిసార్లు వస్తున్నా ఎన్నిసార్లు పోతున్నా అని. ఫుల్ తాగుతావా? లేదన్న, అంత దాకా. హాఫ్ అంటే 2 క్వార్టర్లు అంటే హాఫేనా? అంతే. అబ్బా నీకు అన్నీ తెలుసానా? తెలియదు. హాఫ్ 2-3 క్వార్టర్లు తాగుతావు మంచి కూర్చొని. 3 కాదు, 2. స్టఫ్ ఏం తింటావు? ఇప్పుడు 180 రూపాయలు క్వార్టర్. స్టఫ్ ఏం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు, మన జామకాయలు, పల్లీలు తిన. నచ్చదా? ఇందులో కూడా గ్యాస్ట్రిక్. ఇంకా మినిమం మనకు మసాలా ఫుడ్ వద్దు. ఫ్రూట్స్ అంటే అటు హార్ట్కి ఇటు డైజెషన్కి లెవెల్ అవుతుంది. సోడా మరి కూల్ వాటర్. గ్లాస్ వేసుకొని అది కర్బూజా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. ఫ్రూట్స్తోనే డ్రింక్ తాగు. అందుకే ఎంత హెల్తీగా ఉన్నావు. అప్పటి నుంచి తాగుతున్నా 16 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? ఎంత? 29 అన్న. 29? ఇందా నాకన్నా చిన్నోడివే అన్నా. మరి చిన్నోడివే కదా అన్న. నీకెంతనే ఇప్పుడు? నాకంతే. అయ్యా ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52 సినిమాలా? నీకు ఏ హీరోతో కావాలి చెప్పు. నార్మల్ ఫేమ్ వచ్చింది తక్కువ. నీకు ఏ హీరోతో కావాలి? ఏ హీరోతో కావడం అంటే ఫలానా నీకు హీరో ఇష్టం. 52 సినిమాల పేర్లు గుర్తున్నాయా నీకు? అందులో సగం గుర్తున్నాయి, సగం గుర్తులేవు. చెప్పు. ఆంధ్ర వాళ్ళ కడుగా, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి, శంకరానంద్, బిఎస్, SMS, మిశ్రీ అభిలాషి, ఇంకున్నాయి అన్నీ. అంటే కొన్ని పేర్లు పెద్దగా ఉన్నాయి, అవి మనకు రావు. అప్పుడు డైలాగులు డబ్బింగ్లు నువ్వే చెప్పేవాడు? నాది. ఇప్పుడు ఎందుకు తడబడుతున్నావు తెలుగు మాట్లాడడానికి? వేయలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫేమ్ వచ్చింది కదా, అమ్మాయిలు ఎవరైనా వచ్చి అడిగారా నిన్ను?
ఫోటోలు తప్ప ఇంకేం అడుగుతారు అంతే. స్టోరీ కథ అడుగుతారా? నీ కథ మొత్తం అడుగుతారా? ఇక కూర్చోబెడతా వాళ్ళకి కూడా సిట్టింగ్కి కూర్చోమ్మా ఎవరు కూర్చొని ఏం మాట్లాడుతావు? నీ బాధలే మాట్లాడతావా? అయిపోయిందా? రోజులు అయిపోయిందా ఆ సిచ్యువేషన్? గతం గత. గతం కదా, వాటిని అన్నింటిని వదిలేసావు. కాదు, నువ్వు ఫోన్ వాడట్లే కదా ఇప్పుడు? ఏం వాడట్లే. నీ ఫోన్ సిమ్ ఒకటి ఉందంట. అవును సిమ్ ఉంది. నీ సిమ్ ఉంది కదా? ఆ. నీ ఫ్రెండ్ ఫోన్ ఇస్తే తాగట్టు పెట్టి అమ్మేసావంట 3000కి. అమ్మ ఇది ఎవరు చెప్పిర్రా నీకు? మంచి టచ్ ఫోన్ ఇచ్చారు. ఏం చేయాలి మరి? బుర్ర కొడుతుంది దప్ తప్ 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 అని. ఇట్లా కాదురా భయ్ అన్న ఇది తీసుకో. ఎవరికి ఇచ్చావు అది? ఎవరో ఉంటారు కదా అన్న, ఇది తీసుకో 3000 ఇచ్చాయి, 15,000 ఫోను. 15,000 ఫోన్ అదే 3000కి ఇచ్చావు. కొత్త ఫోన్ అంటది అన్న. ఇచ్చేసిన. సిమ్ తీసుకున్నావు మంచి, అది గుర్తుంది. ఆ సిమ్ దేనికి పనికి వస్తుంది? ఫోన్ ఉంచుకోవాలి కానీ. నా దాంట్లో పెట్టుకున్నా చిన్న ఫోను మళ్ళీ కొనుక్కొని అందులో పెట్టా. ఆ ఫోన్ కూడా పోయా. ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు, వద్దరనైనా అనుకుని ఇక ఫోన్ వాడట్లే. కానీ చాలా మంచి మంచి ఒక మంచి పని ఏదైనా చేస్తున్నావు అంటే నీ జీవితంలో ఒక మంచి పని ఏదైనా అంటే అది ఫోన్ వాడకండి. దేనికి? ఫోన్ వాడట్లే, టెన్షన్ లేదు. మనకు ఆ ఫ్రీడమ్ మనకు వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఇంకా స్ట్రెస్ లేదు. ఫోన్ వాడినాడు జీవితం చాలా బాగుంటుంది, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఫోన్ లేకుండా నీ రోజు గడుస్తుందంటే ఇంకా చూడు నువ్వు. ఎన్ని రోజుల నుంచి వాడట్లేదు నీ ఫోను? సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాల నుంచి నువ్వు ఫోన్ వాడట్లే. అన్నా నేను దాదాపుగా ఫోన్లు తాకట్టు పెట్టింది ఏంటంటే ఒక 50-60 దాకా ఉంటాయి నిజంగా. 50-60 ఫోన్లు తాకట్టెట్టావా? అంటే అప్పట్లో వాడేది. ఎవరిచ్చేవాళ్ళు నీకు ఫోన్లు? ఎవరంటే పని చేసేటోడిని కొనుక్కునేటోడు, కొనుక్కొని మళ్ళీ తాకట్టెట్టేవాడు. అంతే. మళ్ళీ 3,000-2,000 తాకట్టు పెట్టేవాడు. తాగేసిన తర్వాత దిగిపోయిన తర్వాత అరే అనవసరం ఫోన్ పెట్టాను అనిపించి బాగా అట్లా అనిపించదు. అప్పుడు అరే 90 ఎట్లా రా మళ్ళా దానికి ఉంటుంది. ఫోన్ గురించి బాధ ఉండదు, పోతే పోయింది అనుకుంటా ఇక. కదా హెల్త్ చెకప్ చేయించుకున్నావా? ఏది హెల్త్ బాగున్నా కాబట్టి నేను ముందర ఉన్నా కదన్న. మామూలుగా రోజు తాగుతున్నావు కదా. అవన్నీ మనం దేకం, లేపడం దింపడం కాదు, టెస్ట్ చేయించుకొని. దేనికి? మళ్ళీ ఇది పోయింది బాబు, ఇప్పుడు నాకు బూతులు వస్తాయి. అయిపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ అదో బాధ, మళ్ళీ ఇంకో పెగ్గు లేపాల్సి వస్తుంది. చేయించుకుంటే నార్మల్గా అరే కొంచెం తగ్గించే ఇదని చెప్తే నీకు కూడా అమ్మ వద్దురా తగ్గించే డాక్టర్కే చెప్తాను, నువ్వు ఏదాతో నువ్వు అది తగ్గిరా బాబు అంట నేను.